హాయ్ అంబన్క బ్లిస్ఫుల్ బన్క. ఈరోజు మనము నరసింహ స్టోరీ నేర్చుకుందామా. సో లెట్స్ స్టార్ట్. హిరణ్యకశిపుడు రాక్షసుడు ఇలాగా నేను రాత్రిలోంచి చచ్చిపోకూడదు, నేను ఇలాగ పగల్లో చచ్చిపోకూడదు, ఎక్కడ చచ్చిపోకూడదు, రాత్రిలోని ఎక్కడ చచ్చిపోకూడదు అని అంటారు. ఆ వరం కోరుకుంటారు. సమలో చనిపోకూడదు, భూమిలో చనిపోకూడదు, ఇలాగా కూడా చంపకూడదు, ఒక్క జంతువు కూడా చంపకూడదు అని వరము ఇలాగా కోరుకుంటారు. ఇలాగ దేవుణ్ణి అందరూ నన్నే పూజిస్తారు, ఇంకా దేవుణ్ణి పూజించకూడదు అని అనుకుంటారు. తనకి గర్వం ఎక్కువైపోయి ఆ తర్వాత తనకి ఒక కొడుకు పుట్టారు. తన పేరేటో తెలుసా? భక్త ప్రహ్లాదుడు. ఇలాగ తను ఎవరి భక్తో తెలుసా? భగవతే తన భక్తు. వాసుదేవాయ నమః. తన భక్తు. తను ఇలాగా కోపం వస్తుంది. ఇలాగా మనకి ఇలాగా తను కాదు, గోవింద కాదు, మనకి ఇలాగా శివాయి అన్నే పూజించాలైతే అని అంటారు. లేదు, నేను ఎవరి భక్తునో తెలుసా? నేను గోవింద భక్తుని అని అంటారు. ఆ తర్వాత తనకి కోపం వస్తుంది. తనని ఎరుగుతోని, ఇంకా పాములతోని, ఇంకా ఇలాగా వేసేస్తారు. ఎన్ని ప్రయత్నించినా ఓం నమో భగవతే వాసుదేవ చెప్తూనే ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవ కాపాడతారు. ఒక రోజు ఇలా తను హిరణ్యకశిపుడితో చెప్తాది. ఇలాగా నేను తనని ఇలాగా అగ్గిలోని మంటలోని వేసేస్తాను. ఆ తర్వాత నా దగ్గర ఒక మ్యాజిక్ చున్నీ ఉంది, దాంతో నేను చచ్చిపోను, తనే చచ్చిపోతాడు అని అంటారు. ఆ తర్వాత తను అగ్గిలోని తీసుకెళ్తాది. ఆ తర్వాత అగ్గిలోని తీసుకెళ్ళేసి ఇలాగ అగ్గిలోని ఇక్కడ కూర్చొని పెడతాడు. ఆ తర్వాత అగ్గిలోని కూర్చొని పెడతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ్ అని చెప్పుకుంటాడు. ఆ తర్వాత హోలిక చనిపోతాడు. ఇలాగా భక్తుడు చనిపోడు. ఆ భక్తుడు అగ్గి నుంచి ఇలా వస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా కోపం, చాలా ఏడుపు వస్తుంది. ఇలాగ హోలిక ఇలాగ చనిపోయిందని ఇలాగా తను చెప్తారు. నీ దేవుడు ఇక్కడ ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, మన ఇంటి లోపల ఉన్నాడా అయితే చూపించు స్తంభంలోనే అంటారు. ఆ తర్వాత ఆ భక్తుడు మా నాన్న నమ్మడం లేదు అని అన్నారు. జోడించి ఇలాగ తనని తన ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ స్తంభం ఉంటే అక్కడ తనని కొడతారు. అక్కడ ఆ తర్వాత దాని నుంచి మోహము ఎలాగుంటారో తెలుసా? సింహం లాగా. ఇది మనిషి లాగా ఉంటుంది ఇది బాడీ. ఆ తర్వాత తను ఇలాగా హిరణ్యకశిపుడు తీసుకొని తన పొట్ట మీద తన గోలుతోని గీకేస్తాడు.
ఆ తర్వాత తను చచ్చిపోతాడు. హోలిక చచ్చిపోయింది, హిరణ్యాక్షుడు కూడా అందుకే అందరూ హోలీ నరసింహ అవతారం కూడా లడ్డు కోసం వచ్చింది. ఇంకా తన అమ్మ చాలా సంతోషపడతారు. మనం భగవంతుని నమ్ముకుంటే ఎంత కష్టాన్నైనా మనము ఎదుర్కోగలము. నమ భగవతే వాసుదేవ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, share, subscribe to my channel. Thank you. Happy Holi.